హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే అండి. మదర్స్ డే అంటే అమ్మకి ఈరోజే మనం ఏదేదో గిఫ్ట్లు అవన్నీ ఇచ్చి ఈ ఒక్కరోజు మాత్రం అమ్మని బాగా ప్రేమగా చూసుకొని తర్వాత అమ్మ చెప్పే మాటలు మనం పెడచెవిన పెట్టి అలా కాకుండా అండి, ఎప్పుడు మనం అమ్మని ఇష్టపడాలి. అమ్మ చెప్పే ప్రతి మాట మన మంచి కోసమే కదా అని మనం తనకి విలువ ఇవ్వాలి. చూడండి, ఈ లోకానికి మనల్ని పరిచయం చేసేది అమ్మే కదా. మన ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేయగలదు అమ్మ. ఇదిగోండి, అమ్మ గురించి అసలు మాటలు ఉండవు. మనం ఎంత చెప్పినా అమ్మ గురించి తక్కువే అవుతుంది. చూశారు కదండి, అమ్మ గురించి మనం ఎంత చెప్పినా ఏం చేసినా చాలా తక్కువే అవుతుంది. అమ్మ చెప్పే ప్రతి మాట మనకు మంచి కోసమే కదా అని మనం అమ్మ మాటకు విలువ ఇవ్వాలి. ఓకేనండి, మొన్న అక్షయ తృతీయ వచ్చింది కదా, ఆ రోజు అయితే నేను అమ్మవారికి నైవేద్యం అయితే చేశాను. ఇదిగోండి, ఆ రోజు మనమైతే బంగారానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఇస్తాం కదా, అది ఎవరి నమ్మకం వాళ్ళది. మనం బంగారం కొనడం కంటే ముందు అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకొని ఆకలి అన్న వారికి పట్టెడు అన్నం పెట్టి మనకి ఏదో తోచినంతలో సహాయం చేయగలిగితే ఆ అమ్మవారు కరుణా కటాక్షాలు మనపై ఎప్పుడూ కురిపిస్తుంది. ఆమె చల్లని దీవెనతో అందరూ సుఖ సంతోషాలుగా ఉంటారు. నేనైతే అలానే అనుకుంటాను. ఇదిగోండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం అయితే చేశాను. మా ఇంట్లో ఏంటబ్బా పాయసం ఎక్కువగా చేస్తుంది అనుకుంటున్నారు కదా, నేనైతే మా పాప చాలా ఇష్టపడి ఎప్పుడు అడుగుతుంటుందండి. ఇదైతే అమ్మవారికి నైవేద్యం కూడా ఇలా కలిసి వచ్చిందని ఈరోజు కూడా అయితే పాయసం చేశాను. ఇదిగోండి, అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఏ పూజ చేసినా అమ్మవారు మన పూజల్ని తప్పకుండా స్వీకరిస్తుంది. ఇదిగోండి, నేనైతే అమ్మవారికి నైవేద్యం ఇలా తయారు చేసి అమ్మవారికి ప్రసాదంగా అయితే పెట్టాను. చూశారు కదా అండి, అమ్మవారిని ఇలా నిండుగా పూలతో అలంకరించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇలా పూజ అయితే చేసుకుంటే ఆ అమ్మవారు మన పూజలు స్వీకరించి ఎప్పుడూ మనల్ని తప్పకుండా చల్లగా కాపాడుతుంది. ఇదిగోండి, మనం పూజ చేసిన ఆకలి అన్నవారికి పట్టెడు అన్నం పెట్టే మనస్తత్వం కలిగి ఉండాలి. సాటి వారికి సహాయం చేసే మనసు మనకుండాలి. ఇదిగోండి, అక్షయ తృతీయ రోజు అమ్మవారికి పూజ అయితే ఇలా నేను చేసుకున్నాను. ఇదిగోండి, నేను కూడా ఆ రోజు నాకైతే ఒక చిన్న నమ్మకం, నేను కూడా ఇంట్లో ఆ రోజు పూజ అయితే చేసుకొని ఇదిగోండి మా వారు 2 చిన్న కాసులు అయితే కొనిచ్చాడు. ఇదిగోండి, ఏదో అందరినీ కొనమని కాదు, నేనైతే అలా చెప్పను, అది ఎవరి నమ్మకం వారిది. అక్షయ తృతీయ రోజు ఈరోజు పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నాను. సాయంత్రం ఇంటికి వచ్చి కాసులు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాను. ఓకేనండి, ఇలా అక్షయ తృతీయ రోజు మా ఇంట్లో జరిగిన పూజ మీకు వీడియోలో షేర్ చేయాలనుకున్నాను.
ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. బాయ్.